ప్రైజ్ లార్డ్. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కొనును. చూసారా, మరి జ్ఞానవంతులుగా ఉందామా, మనం అజ్ఞానులుగా ఉందామా స్త్రీలు అనేవాళ్ళం. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుక్కొనును. మనం జ్ఞానంగా ఉండాలి. అదే సామెతల్లో, ఈ మాట సామెతలు 14:1 ఉంది. అదే సామెతల్లో 31వ వచనం, లాస్ట్ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు చదివితే ఉంటుందండి. అక్కడ జ్ఞానవంతురాలైన స్త్రీ గుణగుణాలు ఎంత ఎక్సలెంట్ అనమాట. అది మీరు డైలీ స్త్రీలు చదువుకున్నట్లయితే, మనము ఆ యొక్క సామెతలు 31:10 నుంచి చివరి దాకా చదివినట్లయితే అసలు స్త్రీ అనేది చక్కగా ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఎలాగా తన పనిగతుల పని చెప్పడం దగ్గర నుంచి తను చేసేవన్నీ కూడా మనకి చాలా ముచ్చటేస్తాయి. అలా మనం ఉండాలి. కానీ ఇలా అజ్ఞానంగా ఓడబెరుక్కునేటట్టు ఉండకూడదని సామెతలు మరి వివరిస్తున్నాయి. కాబట్టి మనము సామెతలు 31:10 ఆడవాళ్ళలాగా ఉండాలని మరి మనం అందరం ప్రార్థిద్దామా? ఆమెన్. హల్లెలూయా.